తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా బోనాల పండుగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి. నేను రైట్ నౌ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాను. టెంపుల్ కూడా చూడొచ్చు, చాలా అందంగా అద్భుతంగా రకరకాల పువ్వులతో తీర్చిదిద్దారు. ఇక మార్నింగ్ నుంచే చూసుకుంటే భక్తుల తాకిడి ఉసిగేస్తే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారని చెప్పొచ్చు. ఇక మార్నింగ్ 4 గంటల నుంచే ఇప్పటికీ ఇంకా జనం ఇంకా తాకిడి పెరుగుతుందని చెప్పాలి. ఈవినింగ్ వరకు ఈ విధంగానే తాకిడి ఉంటుందని కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. దగ్గర దగ్గర 20 లక్షల మంది పైగా దర్శనం చేసుకుంటారని కూడా చెప్తున్నారు. ఇక్కడ మహిళలు కూడా అంతే అందంగా రెడీ అయ్యి తర్వాత బోనాలు కూడా అంతే అందంగా తీర్చిదిద్దుకొని వచ్చారు. అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. బోనం అంటే భోజనం. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండి పిల్ల పాపలను అంతా చల్లగా చూడాలని అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు అని చెప్పాలి. ఇప్పటికే విఐపీల ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉందని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ కూడా ఉన్నారు. ఆయనకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళారు. మార్నింగ్ నుంచి కూడా విఐపి ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఒకవైపు సాధారణ భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది అని చెప్పాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశారు. దగ్గరగా 6 లైన్లను ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులకేమో 4 లైన్లు, అదేవిధంగా బోనం ఎత్తుకొచ్చిన మహిళలకేమో 2 లైన్లను ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకొని వచ్చిన మహిళ వెంట 5 వరకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు కూడా స్పెషల్ లైన్ని ఏర్పాటు చేశారు. ఈసారి అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఆకతాయిలు అవ్వచ్చు, పాకెట్ పిక్టర్స్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమన్న ఉద్దేశంతో మహిళలు ఎక్కువగా వస్తారు కాబట్టి చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు అని చెప్పాలి. షీ టీమ్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి ఇక్కడ ఏర్పాట్లను తెలుసుకుందాము. ఎవ్రీ ఇయర్ వస్తామండి. ఫైన్, బాగుందండి. పోలీస్ వాళ్ళు చాలా బాగా సెక్యూరిటీ అరేంజ్ చేశారు. బట్ ఇంకా జనాలు తోసుకొని రావడం ఇంకా వాళ్ళు ఏం చేయలేరు కదా. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బాగుంది. బోనం అంటే కదా మహిళలు ఎంత పెద్ద ఎత్తున తరలి వచ్చారో. ఇప్పటి నుంచి ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుందని చెప్పాలి. ఎక్కడ క్యూ లైన్లో ఇబ్బంది లేకుండా పోలీసులు ఇక్కడ దగ్గరుండల్లా మహిళల్ని లోపలికి పంపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా అంతే అందంగా తయారయ్యి బోనాన్ని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుకొని వచ్చారు. కొంతమంది మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా టెంపుల్కి? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము 30 సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మా. ఎలా అనిపిస్తుంది ఈసారి ఏర్పాట్లు? ఈసారి చాలా టైట్ ఉంది. ఏం దర్శనం అవుతలేదు. 3 గంటలు అవుతుంది. చాలా కష్టం అవుతుంది. మాడ నొప్పి లేస్తుంది. పోయినసారి మంచిగా అయింది దర్శనం. ఈ ఎంపులని వస్తారు, సీఎం అని వాళ్ళందరూ వచ్చే వరకు మేము లైన్లో నిలబడే వరకు మాడ నొస్తుంది. ఇట్లా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దర్శనానికి కూడా దగ్గరగా 3 గంటల సమయం పడుతుందని భక్తులు చెప్తున్నారు. ఇది ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్.